హాయ్ అండి, అందరికీ మన ఇంటి రుచులకు వెల్కమ్. ఈరోజు సాంబారు రొట్టెలండి. సాంబారు నా స్టైల్లో చూడండి. ఫస్ట్ ఒక కప్పు కందిబ్యాళ్ళు పోసుకొని కడుక్కునండి. ఒక కప్పు చిన్న కప్పు కోసిన కడిగి పసుపు వేసి ఒక 2 విజిల్లు రానియాలండి. 2-3 మెత్తగా కావాలా. మెత్తగా అయినాక అది మెత్తగా చేసుకోవాలండి, ఎనుపుకొని పెట్టుకోవాలా. మళ్ళీ పెన్నం పెట్టి నేను సాంబార్ పౌడర్ చేసుకుంటాండి. ఒక గుప్పెడు శనగబ్యాళ్ళు, ఒక గుప్పెడు మినప్బ్యాళ్ళు కొలతలండి. ఒక గుప్పెడు మినప్బ్యాళ్ళు, ఒక గుప్పెడు శనగబ్యాళ్ళు పోసుకున్నా. కొంచెం వేగిన తర్వాత ధనియాలండి. మళ్ళీ ధనియాలు మాడిపోతాయండి. ధనియాలు 2 గుప్పెళ్ళు ధనియాలు, డబల్ అన్నమాట. శనగబ్యాళ్ళు మినప్బ్యాళ్ళు ఎన్ని ఉంటే అన్ని డబల్ పోసుకోవాలన్నమాట. పోసుకున్నాక వేయించుకోవాలండి. సిమ్ములో పెట్టుకోవాలండి. సిమ్ములో పెట్టుకొని వేయించుకోవాలి. అట్లా దీంతోనండి సాంబార్ టేస్ట్ బాగుండేది. మెయిన్ సాంబార్ పొడే అట్లా వేయాలండి. సిమ్ములోనే వేయించుకోవాలా. ఒక ప్లేట్లో పోసుకోండి. నల్లగా ఉన్నాయి కాబట్టి పొట్టు మినప్బ్యాళ్ళు నల్లగా ఉన్నాయండి, మాడిపోలేదులే, బాగానే ఉన్నాయి. ఒక గుప్పెడు మిరపకాయలు, చెక్క లవంగాలు అన్నీ వేసినండి. దాంట్లో ఆయిల్ పోసుకోవాలా. బుడ్డల్లోనే అండి నేను వాడేది. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకున్నా. ఆవాలు, జీలకర్ర, తిరువాత గింజలండి. ఉల్లిపాయలు, ఒక గుప్పెడు ఉల్లిపాయలు, ఒక ఉల్లిగడ్డ వేసుకునండి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు, ఇంగువ, టమోటాలు, చింతపండు రసం అండి, మునక్కాయలు. ఎంటమంటే వేసేయాలి కుక్కర్ కాబట్టి. వంకాయలు, ఒక వంకాయ. నేను ఎనుపుకునే కందిబ్యాళ్ళు అన్నీ ఎనుపుకున్నాం కదండి మెత్తగా కందిబ్యాళ్ళను. అది 1 స్పూను కారం పొడి, ఉప్పు, మనం చేసుకునేది పౌడర్ అండి, సాంబార్ పౌడరు 3 స్పూన్లు వేసిన. కొంచెం బెల్లం టేస్ట్ కోసం. బెల్లం ఖచ్చితంగా వేసుకోవాలండి. బెల్లం వేసుకోవాలా. బెల్లం వేసుకుంటేనే బాగుంటుంది. కుక్కర్లో ఒక విజిల్ రానియాలండి. ఎక్కువ 2 విజిల్లు వచ్చి మెత్తగా అయిపోతుంది. రొట్టెలు కూడా చేసిన. అది రెడీ అయిందండి. చూడండి సాంబారు ఇదండి. రొట్టె సాంబారు రెడీ అండి. ఇంకా సాంబారు అమ్మ తింటుంది. అడుగుదాం ఎట్లుంది. బాగుంది అని చెప్తుంది అమ్మ. టేస్ట్ బాగుంది అని చెప్తుంది. బాయ్ కూడా